వెలుగు. రుణమాఫీ గాని రైతులు టెన్షన్ పడొద్దు. టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే. వాళ్లకు రుణమాఫీ చేస్తున్నాం. 2 లక్షల పైన లోన్ ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే. ఇక చూడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? రైతులే లేనోళ్ళే. రైతులే మీ దగ్గర జోలె జాపి అయ్యా మీరేమన్నా ఎత్తే మళ్ళా ముందర పడి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు మీరేసేదానికి ఎదురు చూస్తాండే మళ్ళీ అట 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళట 2,20,000, 2,50,000, 2,30,000, 3 లక్షలు. ఇప్పుడు 3 లక్షలు ఉన్నోడు ఏం చేయాలా? ₹1,00,000 ఎక్కడో తేవాలట. ఏం చేయాలా? తాళపుస్తలు కూడా పెట్టుకోవాలా? కిడ్నీలు అమ్ముకోవాలా? ఏమన్నా ఉన్న జాగాలు ఇంట్లో ఉన్న తలముంతలు అమ్ముకొని వచ్చి 3 లక్షలు ఉన్నోడు ఆ ₹1,00,000 కడితే మళ్ళీ 2 లక్షలు మాఫీ ఎత్తారట. ఇగో ఇంత దుర్మార్గం. నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యరాదు. వాళ్ళు కిందన మీదనో పడి మళ్ళీ బ్యాంకులో బతిలాడుకుంటారు. అయ్యా ఇంకో ₹1,00,000 అవి ఎప్పుడోసారి కడతాం అని బతిలాడుకుంటారు. ఇంకా టెక్నికల్ ఇష్యూలు అని చెప్పి ఇది పెట్టింది, ఈ పుల్ల పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ. నీ బొంద క్లారిటీ ఇచ్చినావు. ఇక్కడ ఆల్రెడీ 2 లక్షల లోన్ ఉన్నోనికి 2 లక్షల పైన లోన్ ఉన్న వాళ్ళకు ఆ పైన బ్యాలెన్స్ కడితేనే మిగతాది రుణమాఫీ చేస్తామని చెప్తా అంటే ఇంకా క్లారిటీ ఎక్కడిది? మాఫీ కాకుంటే ఇట్లా చేయాలి. ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పట్టా పాస్బుక్ సరిగ్గా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది. ఎక్కడ 2 లక్షలు ఉంటే 1,00,000 కూడా వేసింలాట. ఇప్పుడు ఇంకా 1,00,000 అట్లనే ఉన్నది. 2 లక్షలు వేయలే మీరు. 1,50,000, 70,000 ఇట్లా చేసుకుంటూ వచ్చింది. 2 లక్షలు ఎవరికి కూడా ఇంతవరకు రుణమాఫీ కాలేదు. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్లో తప్పులున్నవి, పట్టా పాస్బుక్ నంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లోని పేర్లతో ఆధార్లోని పేర్లు సరిపోవాలని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమస్యలున్న రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి సరిచేసుకుంటే వారి ఖాతాల్లోనూ రుణమాఫీ నిధులు పడతాయి. ఇవి కావు, అవి పడాయి. ఏంటి? ఆధార్ కార్డులో తప్పులు ఉంచినట, అవి ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఆధార్ కార్డు తప్పులు అనేవి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సరి చేసుకోవాలి. కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఇక పట్టా పాస్బుక్ నెంబర్లు లేనివి, అవి కావు. అది పెద్ద సమస్య కదా. పట్టా పాస్బుక్ తీసుకొచ్చుకోవడం, మళ్ళీ అవి చేయడం, ఇది పెద్ద పని. ఇక బ్యాంకు ఖాతాల్లోని పేర్లకు, ఆధార్ ఖాతాల్లోని పేర్లకు మ్యాచ్ కానీ అన్నిటికి ఒకదానికి లింక్ పెట్టి రైతులను ఆగం చేసేసింది. ఇక మండల వ్యవసాయ అధికారి దగ్గరికి పోతే అయ్యా ఈ పాస్బుక్లో నీ పేరు సరిగ్గా లేదు, ఆధార్ కార్డులో నీ పేరు సరిగ్గా లేదని వాడు వెనకకే పంపుతాడు. ఆధార్లో తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్తో పాటు ఓటర్ ఐడి లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును అధికారులకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి సరి చేసుకోవడం ద్వారా మాఫీ పొందొచ్చు. ఓరి సన్నాసులారా, ఆధార్ కార్డు ఉండి దాంట్లో తప్పులుంటే రేషన్ కార్డు తీసుకుపోదామంటే మీరు రేషన్ కార్డులే ఇవ్వకపోయారు 9 నెలల నుంచి. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదా? మరి ఎక్కడి నుంచి రేషన్ కార్డు తెచ్చుకోవాలా రైతు? మంచిగా సన్నాయి నొక్కులు నొక్కకుండా చెప్తాను. ఆ రేషన్ కార్డులే ఇవ్వలేదు కదా మీరు. 6 గ్యారెంటీల్లో రేషన్ కార్డు కూడా ఉంది కదా. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో మాఫీ కాకపోతే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలు ఉన్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆధార్ బ్యాంక్ ఖాతాల్లో పేరు వేరువేరుగా ఉంటే సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డును అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నిటినీ నెల రోజుల్లో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది. ఇక నెల రోజులలో అటు తిరిగి ఇటు తిరిగి ఆయాసం వచ్చి ఆఖరికి ఇది కాదని వాళ్ళే పడేస్తారు రైతులు. వీడు చేసేటట్టు లేడు, వీడు నాశనకాలం అని పడేసి వస్తారు. అంతే. ఇక మీరు ఇచ్చేటట్టు లేరు. ఇవన్నీ ఎగ్గొచ్చే వేషాలేనా? ఇచ్చే వేషాలు ఎక్కువ ఉన్నాయి.